ప్రత్యేక రామాలయాలు. కాలారాం ఆలయం, నాసిక్. నల్లరాతిలో రూపుదిద్దుకున్న ఈ రాముని కాలారాం అని పిలుస్తారు. ఈ విగ్రహం 2000 సంవత్సరాల కన్నా పూర్వంది అంటారు. 5వ శతాబ్దానికి చెందినదిగా చెప్పుకునే ఈ రాముడి విగ్రహాన్ని తురుష్కుల దండయాత్రల సమయంలో ఆలయ పూజారి గోదావరిలో పడేశారని చెబుతారు. కృతయుగంలో త్రికంటక్గా, ద్వాపరంలో జనస్థానంగా, కలియుగంలో నవశిఖ్గా పిలువబడే ఈ ప్రదేశానికి ఇప్పుడు మనం పిలుచుకునే నాసిక్ అనే పేరు 1818లో పేష్వార్ పాలనలో ఇవ్వబడింది. 1788 ప్రాంతంలో సర్దార్ రంగారావు ఉదేకర్కు గోదావరి నీటిలో రాముని నల్లరాతి విగ్రహం కలలో దర్శనం ఇవ్వగా ఆ విగ్రహాన్ని వెదికి బయటికి తీసి శ్రీరాముడి వనవాస కాలంలో పర్ణశాల నిర్మించుకున్న స్థలంలో, అనగా అప్పటి గుల్షానాబాద్లో ఇప్పుడు మనం చూస్తున్న కాలారాం మందిరాన్ని నిర్మించాడు. విగ్రహాలు దొరికిన చోటుని రామకొండ్ అని అంటారు. రామ వనవాస కాలాన్ని స్మరిస్తూ రాముని ప్రధాన ఆలయానికి 14 మెట్లు, మానవ జన్మ పొందటానికి ముందు జీవి ప్రయాణించవలసిన 84 కోట్ల యోనులకు ప్రతీకగా ఈ ఆలయానికి 84 స్తంభాలు అమర్చారు. ఈ ఆలయం 96 స్తంభాలతో చుట్టబడి ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం మొత్తం రామ్సెజ్ కొండల నుంచి తరలించబడ్డ నల్లరాతిలో చెక్కి, కాలారాం ప్రధాన గోపురము 32 టన్నుల బంగారంతో రూపొందించారు. ఈ విగ్రహాన్ని నిశితంగా గమనిస్తే రాముడు కోదండాన్ని కానీ మరే ఇతర ఆయుధాన్ని కానీ ధరించలేదు. సాధారణంగా దేవతామూర్తులు దర్శనమిచ్చే అభయహస్తం కూడా ఈ కాలారాం విగ్రహంలో కనిపించదు. కానీ మనం సాధారణంగా చూడని మీసాలతో ఉన్న రామలక్ష్మణులను ఇక్కడ చూస్తాం. ఈ ఆలయంలో లక్ష్మణస్వామి, సీతమ్మ, హనుమంతుడు కూడా నల్లరాతిలోనే అపురూపమైన ఆభరణాలతో మలచబడి దర్శనమిస్తారు. పంచవటిలో భాగమైన వటవృక్షం దగ్గర దత్తాత్రేయుడి పాదముద్ర దర్శనమిస్తుంది. సర్దార్ ఉదేకర్ గారి విగ్రహాన్ని కూడా ఈ ఆలయంలో చూడవచ్చు. ప్రతిరోజు సుమారు 12,000 మంది భక్తులు ఈ రాముని సేవించుకుంటారు. ఆ రాముని కృపాదృష్టి మనందరికీ రక్షించుగాక. జై శ్రీరామ్.